ఒక ఖచ్చితమైన రెసిపీ అనేది లేకుండా అందులో వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి, వేసే తాలింపుని బట్టి ఎన్నో డిఫరెంట్ వేరియేషన్స్ని ఇన్నోవేట్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే ఒక తెలంగాణ ఫేమస్ ఫుడ్ ఐటమ్ ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా పచ్చిపులుసే అయి ఉంటుందండి. పచ్చిపులుసు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్, చేసే విధానం ఇంకా సింపుల్. దీనికి మెయిన్గా కావాల్సింది మనకి చింతపండు. ఈ చింతపండు నేను ఇక్కడ ఈ పర్టికులర్ బ్రాండ్ అయితే వాడుతున్నాను. మీరు కనుక యూఎస్లో ఉంటే మీకు ఈ బ్రాండ్ కనిపిస్తే డెఫినెట్లీ వాడుకోవచ్చు. హ్యాపీగా చాలా బాగుంది క్లీన్గా. సో అలా క్లీన్గా ఉన్న చింతపండుని ఒక 20-25 మినిట్స్ పాటు నానబెట్టేసి వాటర్లో మనము చింతపండు రసం అయితే తీసి రెడీగా పెట్టుకోవాలి. దాంట్లో ఏమైనా ఇంప్యూరిటీస్ అనిపిస్తే మీరు ఒకసారి స్ట్రెయిన్ కూడా చేయొచ్చు, ఫిల్టర్ చేసిన. బట్ నాకు ఇలా చేతితో తీస్తే సరిపోతుంది అని అనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ తాలింపులోకి తాలింపు గింజలు, పసుపు, ఉప్పు, వీటితో పాటు కరివేపాకు, ఎండుమిరపకాయలు అయితే మ్యాండేటరీ అండి. ఇవి కాకుండా మిగతా ఏవి వేసినా అవన్నీ యాడ్ ఆన్స్. మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే తగ్గించవచ్చు, లేదంటే ఇంకా అడిషన్స్ చేసుకుంటూ మీకు కావాల్సిన ఫ్లేవర్స్ కూడా తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ నేను సింపుల్గా చిన్న కడాయిలో తాలింపు కోసము ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే అదంతా పైన తేలుతూ ఉంటుంది, ఇదేం కుక్ అవ్వదు కాబట్టి అది తినడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బట్ మీకు మంచి ఫ్లేవర్ రావాలంటే డెఫినెట్లీ ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లో తాలింపు గింజలు వేసి, పచ్చిమిరపకాయలు, ఇక్కడ నేను కొంచెం స్నో సీజన్, జలుబులు ఉన్నాయి కాబట్టి నేను వెల్లుల్లిపాయలు, జీలకర్ర కచ్చా పచ్చాగా దంచి అదైతే వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు మ్యాండేటరీ అండి, చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఎవరైనా ఎండుమిరపకాయలు పచ్చిపులుసు తాలింపులో వేయలేదనంటే వాళ్ళకి ఆ తాలింపు పెట్టడం రాదు, పచ్చిపులుసు చేయడం రాదు అని ఫిక్స్ అయిపోవచ్చు. ఆ ఎండుమిరపకాయ గింజలు పాప్ అవుతాయి అంటేనే అది మంచి ఫ్లేవర్ వస్తుంది. సో దాని తర్వాత మనకు చిటికెడు పసుపు, మనకు కావాల్సినంత సాల్ట్ కూడా ఇక్కడే వేసుకోవచ్చు, లేదంటే మన చింతపండు రసంలో కూడా యాడ్ చేసుకోవచ్చు, డిపెండ్స్. బట్ ఎలా చేసినా పెద్ద తేడా అయితే ఏముండదు. సో ఇలా అయితే తాలింపు రెడీ అయ్యాక ఒక ఉల్లిపాయను, పచ్చి ఉల్లిపాయ కాస్త ఇలా గట్టిగా స్క్వీజ్ చేసుకుంటూ, రబ్ చేసుకుంటూ కొత్తిమీర, ఉల్లిపాయలు అనేవి ఆ చింతపండు రసంలో వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి, లేదంటే కంప్లీట్గా తగ్గించేసి ఒక్క స్పూన్ చింతపండు రసము అలా తాలింపులో వేసి ఆ తాలింపుని వెంటనే ఈ మన చింతపండు రసంలోకి అయితే షిఫ్ట్ చేసేసుకోండి. ఏమాత్రం అది బాయిల్ అవ్వకూడదు, కుక్ అవ్వకూడదు. సో ఇప్పుడు ఆ తాలింపు ఇంగ్రీడియంట్స్ మనం వేసినవన్నీ కూడా కలిపేసుకొని ఒక్కసారి స్టిర్ చేసుకుంటే మన పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. దీన్ని వైట్ రైస్లో అస్సలు తినకండి, ఏమాత్రం నచ్చదు. కంపల్సరీ దీనికి ఒక పేర్లాగా ముద్దపప్పుతో కానీ, లేదంటే నాన్ వెజ్ కర్రీస్తో కానీ, లేదంటే ఏదైనా మంచి గ్రేవీ కర్రీస్తో కానీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒక మంచి క్విక్ అండ్ టేస్టీ రెసిపీ ఇది, డెఫినెట్లీ ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్.